నా పేరు స్వప్న, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను. నా సాక్ష్యం ఏంటంటే 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో మేము అక్కడికి వచ్చాము. బెల్లంపల్లిలో దేవునికి మహిమకరంగా ఎంతగానో గొప్ప ప్రార్థనలు జరిగాయి మమ్మీ. అదేవిధంగా నా సాక్ష్యం ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత నాకు వాతావరణ ప్రాబ్లం వల్ల చాలా జలుబు అనేది చేసింది మమ్మీ. అప్పుడు నేను ప్రేయర్లో ఉన్నాను. కేఎస్లో 8:30 to 9:30 ప్రేయర్కి వెళ్ళినప్పుడు నాకు అసలు ఓపిక అనేది లేదు మమ్మీ. అయినా నేను వెళ్ళి కొద్ది నిమిషాలు అక్కడ ఉండి మళ్ళీ ఉన్న ప్లేస్లోకి వచ్చేసాము. తర్వాత వెళ్ళి నేను అక్కడ ఎక్కడైతే ఉన్నామో అక్కడే పడుకున్నాను మమ్మీ. పడుకున్న తర్వాత దేవుని హస్తము నన్ను తాకింది మమ్మీ. స్వయంగా అక్కడ ఒక హస్తం నన్ను తాకింది. ఆ క్షణం నుంచి ఒళ్ళంతా చెమటలు పుట్టేసి నా జ్వరం అనేది తొలగిపోయింది. ఆ క్షణమే నేను హెల్తీగా నాకు స్వస్థత జరిగింది మమ్మీ. అప్పుడే లేచి నేను ఫ్రెష్ అప్ అయి మళ్ళీ ప్రేయర్లోకి వెళ్ళిపోయాను. దేవుని నామానికి మహిమ. అదేవిధంగా మా డాడీకి కూడా ఫుల్ ఫీవర్గా ఉండే. అయితే మా నాన్న అక్కడ ఉన్న ప్లేస్లో పడుకుంటూ నేను మందిరంలోకి వచ్చాను. కానీ అసలు నాకు మనసు బాగా అనిపించలేదు మమ్మీ. నేను అక్కడ కన్నీటి ప్రార్థన చేశాను. దేవా, నా తండ్రికి స్వస్థత దయచేసి క్షణమే నీ సన్నిధిలోకి నడిపించు ప్రభా అని అక్కడ ప్రేయర్ చేసినప్పుడు వెంటనే మా డాడీకి జ్వరం తగ్గిపోయింది మమ్మీ. ఫ్రెష్ అప్ అయి సన్నిధిలోకి వచ్చి కూర్చున్నాడు మమ్మీ. అదేవిధంగా లాస్ట్ రోజు దైవసేవకుడు ప్రార్థించుండగా బలమైన అభిషేకం, ఒక గొప్ప వెలుగు నాలోకి ప్రవేశించింది మమ్మీ. మేము దేవుని మహిమను ఎంతగానో పొందాము అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్ మమ్మీ డాడీ. నా సాక్ష్యం ఏంటంటే నాకు చాలా డస్ట్ ఎలర్జీ ఉండే సైనస్ ప్రాబ్లం వల్ల నేను లైవ్లో ఏకీభవించాను. డైలీ ఏకీభవిస్తాను మమ్మీ. నాకు ఇప్పుడు డస్ట్ ఎలర్జీ లేదు మమ్మీ. ఇంకొకటి ఏంటంటే సాక్ష్యం, మా హస్బెండ్ జాబ్ పోయి ఉండే. అప్పుడు నేను 50 రోజుల ఉపవాస ప్రార్థనలో ఏకీభవించాను మమ్మీ. అప్పుడు 20,000 ఉండే. ఇప్పుడు 25,000 దాకా మంచి జాబ్ వచ్చింది. దేవుడు అద్భుత రీతిలో మంచి జాబ్ ఇచ్చిండు మమ్మీ. ఇన్సెంటివ్స్ కలిపి 40,000 దాకా వచ్చినాయి మమ్మీ. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకొక సాక్ష్యం ఏంటంటే ప్రెగ్నెన్సీలో స్కాన్ చేయడానికి వెళ్తే గడ్డ అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి మమ్మీ. నాకు గడ్డ పెద్దగా అయిందా చిన్నగా ఉన్నదా స్కానింగ్ చేయాలి అని డాక్టర్ చెప్పినప్పుడు నేను అక్కడ ప్రేయర్ చేసుకున్నా మమ్మీ. నార్మల్ రిపోర్ట్ రావాలని. మంచి నార్మల్ రిపోర్ట్ వచ్చింది మమ్మీ. హార్ట్ బీట్ కూడా చాలా బాగుంది. దేవుడికి మహిమ కలుగును గాక మమ్మీ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. నా పేరు సాయితి దేవి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. కాకినాడ 2015లో సభలు మహాసభలు పెట్టినప్పుడు ఆ సభల్లో నేను పాల్గొనడం జరిగింది. అయితే నాకు 3 సంవత్సరాలుగా బిడ్డను కలగలేదు. అక్కడికి వచ్చి పేరెంట్స్ అయ్యాక నాకు బాబు పుట్టాడండి. బాబుకి 4 పూర్తయి 5 వచ్చినాయి. నాకు కడుపులో ఏదో చిన్న కాయ ఉందని చెప్పేసి అన్నారు. ఆ కాయ వల్ల మళ్ళీ నేను గర్భం ధరించలేదని చెప్పేసి అనుకున్నాను. మోషన్కి అయ్యి వెళ్ళడం కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ కొంతమంది డాక్టర్లు చెక్ చేసి ఏమీ లేదన్నారు. కొంతమంది డాక్టర్లు చెక్ చేసి ఏదో ఉంది, ఆపరేషన్ పడుతుంది అన్నారు. కాకపోతే ఆ ఆపరేషన్ ఏంటన్నది కూడా నాకు ఇప్పుడు ఏది అవ్వదని చెప్పేసి అన్నారు. కానీ ఏదో బరువుగా ఉండేది, మోషన్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయండి. కానీ నేను జూమ్లో ఉన్నాను. జూమ్లో నేను ఉన్నప్పుడు అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఉండగానే నాకు స్వస్థత కలిగిందని నేను అనుకుంటున్నానండి. ప్రార్థన చేస్తానుగానే కింద పడిపోయాను. ఇప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నానండి. చాలా ఏదో తెలియదు అంత ఫ్రీగా ఉంది. చిన్న ప్రార్థనని యేసయ్య దీవించాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా పేరు పవిత్ర. నేను హైదరాబాద్ నుండి వీడియో చేస్తున్నాను. నాకు దేవుడు నా జీవితంలో చేసిన మేలులు ఈ లైవ్ త్రూ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మమ్మీ. నావి మొత్తం 3 టెస్టిమనీస్ నాకు ఉన్నాయి. ఏంటి అంటే 50 days ఫాస్టింగ్ ప్రేయర్స్ మమ్మీ. నేను అందులో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ నేను రాశాను. ఏం రాశానంటే యాక్చువల్గా నాకేంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మమ్మీ. నాకు పీరియడ్స్ అనేది ఇయర్లీ వచ్చి ఒక 3 times 2 times లేదా 4 times మ్యాక్సిమం, అంతే 4 to 5 times మ్యాక్సిమం అంతే వస్తుంది మమ్మీ. దాని మించి అంటూ నాకు పీరియడ్స్ అనేది రాదు. సో నేను ఈ ఫస్ట్ టైం అనమాట నేను ఈ ఫాస్టింగ్ డేస్లో అనేది నేను పాల్పొందాను. దాంట్లో నేను ప్రేయర్ పాయింట్ ఒకటి రాశాను అనమాట. మంచి రెగ్యులర్ పీరియడ్స్ అనేది నాకు రావాలి అని చెప్పి నేను రాసుకున్నాను. అండ్ 50 days ఎప్పుడైతే కంప్లీట్ అయ్యాయో ఎవ్రీ మంత్ 3 months కంటిన్యూస్గా ఇప్పటికి 3rd month. సో నాకు కంటిన్యూస్గా అనేది 3 months రెగ్యులర్గా నాకు పీరియడ్స్ వచ్చాయి మమ్మీ.
నేను రాసుకున్న ప్రేయర్ పాయింట్కి నేను తప్పకుండా రిజల్ట్ నాకు జవాబు వచ్చింది. ఏంటంటే ఎప్పటికి ఒక 3 monthsకి ఒక్కసారి అట్లా వచ్చేది. ఇప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా 3 months అనేది నాకు కంటిన్యూస్గా పీరియడ్స్ అనేది వచ్చింది. నేను అంటే నేను ఇది చూశాను కాబట్టి ఇది కొంచెం ఒక 3 months 2 months చూసి నేను టెస్ట్ మనీ చెప్పాలనుకున్నాను మమ్మీ. సో 3 months కంటిన్యూస్గా నాకు రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వచ్చాయి. నేను రాసుకున్న ప్రేయర్ పాయింట్ అనేది 50 daysలో అది నాకు రిజల్ట్ వచ్చింది మమ్మీ. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ. అండ్ నెక్స్ట్ ఇంకొక సాక్ష్యం ఏంటంటే, తర్వాత మీరు 7 days ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టారు కదా మమ్మీ, మందిర ప్రతిష్ట గురించి. ఆ 7 days ఫాస్టింగ్ ప్రేయర్స్ కంప్లీట్ అయిన ఆ నెక్స్ట్ డే 8th day కదా మమ్మీ, ఆ 8th day మార్నింగ్ వచ్చి దేవుడు నా పట్ల కలిగిన ప్రణాళిక ఉద్దేశం ఏదైతే ఉందో అది నాకు దర్శనం ద్వారా చూపించాడనమాట. అది నేను త్వరలో చేయబోతున్నాను అని ఆయన నాకు చూపించాడనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను కన్ఫర్మేషన్ కోసం నేను ఎదురు చూస్తున్నాను అనమాట. సో అద్భుత రీతిగా దేవుడు నాకు ఇది కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అండ్ నెక్స్ట్ వచ్చి నాది కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, యాసిడిటీ ఎన్నో మంత్స్ అనమాట. మినిమం దగ్గరగా 5 months వరకు అవుతుంది మమ్మీ. 5 months నేను గ్యాస్ట్రిక్ యాసిడిటీ అంటూ చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యాను. ఈ లైఫ్ త్రూ నేను ఈ గ్యాస్ట్రిక్ యాసిడిటీ అనేది కంప్లీట్ హీలింగ్ అనేది నేను పొందుకున్నాను మమ్మీ. మొత్తం క్యూర్ అనేది నాకు అయ్యింది. మరి నా యొక్క సాక్ష్యం ఏంటంటే, నాకు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది. మరి ఆ థైరాయిడ్ డెలివరీ అయిపోయినాక కూడా అట్లనే ఉండొచ్చు, లేదంటే పోవచ్చు, కొంతమందికి ఉంటుంది కొంతమందికి పోతుంది అని చెప్పారు డాక్టర్లు. మరి నాకు భయమైంది. చాలామందికి చూసిన డెలివరీలో వచ్చిన థైరాయిడ్ మళ్ళీ డెలివరీ అయిపోయినాక కూడా ఉంది, మెడిసిన్ వాడుతున్నాం అని చెప్పారు. దానివల్ల ప్రాబ్లం ఎందుకు, భయమైంది నాకు ప్రాబ్లం అవుతుందేమో అని. మరి 50 రోజులు ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు, యేసయ్య నాకు థైరాయిడ్ ఉండొద్దు తండ్రి అని ప్రార్థన చేసుకున్న మమ్మీ. మీరు కూడా థైరాయిడ్ తొలగిపోయాక థైరాయిడ్ ఉన్న వాళ్ళకని ప్రార్థన చేశారు. మరి ఆ ప్రార్థన ఫలించింది మమ్మీ. మరి నేను వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. మొన్న వెదర్ చేంజ్ అయినప్పుడు బాగా గొంతు నొప్పి వచ్చింది, కానీ భయం ఏంది ఉందేమో అని. కానీ దేవుడి మీద నమ్మకం ఉంచి వెళ్ళి చెకప్ చేయించుకుంటే నార్మల్ రిపోర్ట్ వచ్చింది మమ్మీ. మీరు చేసిన ప్రార్థన ద్వారా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం మమ్మీ. మరి దేవుడు నా విషయంలో మంచి కార్యం చేసినందుకు దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను. ఈ చిన్ని నా సాక్ష్యం దేవుడు దీవించును గాక. 2021 ఎట్లా గడిచిపోయిందో, కానీ ఈ 2022లో అడుగు పెట్టకముందే 2022 ఒక మహిమ కలిగిన సంవత్సరముగా, ఆత్మీయ సంవత్సరముగా, ఆత్మీయ ప్రత్యక్షతలు పొందుకునే సంవత్సరముగా ఈ సంవత్సరము మీకు మీ కుటుంబాలకి ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. వండర్ఫుల్. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. వండర్ఫుల్. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఈ 2021లో మనం చేసిన పొరపాట్లు మరలా చేయొద్దు. 2021లో నువ్వు ఓడిపోయినావేమో, కానీ 2022లో నువ్వు విజయం పొందుకోవాలా. 2022లో ఆ క్రొత్త అనుభవం ఏంటిదంటే, దేవుణ్ణి సంతోషపరిచే ప్రీతికరమైన అనుభవమే 2022లో నువ్వు అనుభవించాలి. అది దేవుడు నీ నుండి నా నుండి కోరుతూ ఉన్నాడు. ఇక్కడ లోక రక్షకుడు రావటానికి కారణం ఏంటిదంటే, ఒకటి మనల్ని ద్వేషించే వారి చేతిలో నుంచి అబ్రహాం యొక్క వాగ్దానాలు నెరవేరటానికి ప్రవక్తల ద్వారా ప్రకటించబడ్డాయి. అంతేకాక అక్కడ ఏమని ఉన్నదంటే, మనము శత్రువు చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు
నిర్భయులమై, మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. హల్లెలూయా. మనం నిర్భయులముగా బ్రతకటానికి, ఆయన సన్నిధికి నిర్భయులముగా మనం బ్రతకకుండా ఉండటానికి, మనం ఆయన సన్నిధికి వెళ్ళకుండా ఉండటానికి, మనల్ని పరిశుద్ధులుగా ఉండకుండా చేయటానికి, మనం నీతి నిజాయితీగా బ్రతకకుండా చేయటానికి శత్రువు అనేది అది పొంచి ఉన్నదట. ఆ శత్రువు చేతిలో నుంచి నువ్వు విడిపించబడితేనే నిర్భయముగా దేవుణ్ణి ఆరాధిస్తావు. ఆ శత్రువు చేతిలో నుంచి విడిపించబడితేనే దేవుని సన్నిధికి రాగలుగుతావు. ఆ శత్రువు చేతిలో నుంచి విడిపించబడితేనే నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించగలుగుతావు. ఆ శత్రువు చేతిలో నుంచి నువ్వు విడిపించబడితేనే నీతి నిజాయితీతో బ్రతకగలుగుతావు. ఎంతకాలము? నెల 2 నెలలు కాదు, జీవితకాలం అంతా. మాక్సిమం 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ శత్రువు నిన్ను బలహీనపరుస్తుంటాడు. ప్రార్థన చేసుకుంటూ ఎందుకు నిద్రపోతున్నావు? అపవాది అటాక్. వాక్యం చదువుతూ ఎందుకు బైబిల్ క్లోజ్ చేస్తున్నావు? దట్ ఈస్ అ డెవిల్స్ అటాక్. మందిరానికి రావాలనుకుంటున్నావు, ఆగిపోతున్నావు, అది సాతాను యొక్క అటాక్. ఒక వ్యక్తిని క్షమించాలనుకుంటున్నావు, క్షమించలేకపోతున్నావు, సాతాను యొక్క అటాక్. పొరపాటు చెయ్యొద్దనుకుంటున్నావు, చేస్తున్నావు, దట్ ఈస్ అ డెవిల్స్ అటాక్, సాతాను యొక్క అటాక్. సినిమాలు చూడొద్దు అనుకుంటున్నావు, సీరియళ్ళు చూడొద్దు అనుకుంటున్నావు, అబద్ధాలు ఆడొద్దు అనుకుంటున్నావు, లోక సంబంధంగా ఉండొద్దు అనుకుంటున్నావు, సడన్ గా నువ్వు చేస్తున్నావు. అపవాది నిన్ను వెంబడిస్తున్నాడు. ప్రతి నిత్యం ప్రభువుకి ప్రీతికరంగా ఉండనివ్వకుండా, మనం నిర్భయముగా ఉండకుండా, ఆయన సన్నిధికి రాకుండా, పరిశుద్ధంగా ఉండకుండా, నీతి నిజాయితీతో ఉండకుండా ఆల్వేస్ శత్రువు యొక్క పోరాటం ఉంటుంది. బీ కేర్ఫుల్. కొన్నిసార్లు సడన్ గా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. వాడి టైమింగ్స్ కూడా వాడు సెట్ చేస్తాడు, టైమర్ కూడా సెట్ చేస్తాడు నీ లైఫ్ లో. అంత కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది శత్రువు యొక్క చూపు నీ మీద, నా మీద. కాబట్టి సంగమా, దేవుని బిడ్డలారా, లోక రక్షకుడు రావటానికి, నీ హృదయంలో జన్మించటానికి, ఇదిగో ఈ శత్రువు నుంచి నిన్ను విడిపించటానికే. చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నదంటే, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే తన యొక్క పరిచర్య ప్రారంభించినాడో, చీకటిలో ఉన్న వారికి వెలుగు కలిగెను, మరణ ఛాయలలో ఉన్న వారికి వెలుగు కలిగెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపవాది ఎంతమందినైతే బంధించినాడో చీకటిలో, వారందరికీ సడన్ గా వెలుగు కలిగిందట. మరణ ఛాయలలో అంటే బోర్డర్స్లలో, మరణానికి బోర్డర్స్లలో, ఐసియు, వెంటిలేటర్స్లో, బోర్డర్స్లలో ఉన్నవారికి సడన్ ఎన్కౌంటర్ జరిగింది. యేసయ్య రాగానే చూడండి, బైబిల్ గ్రంథంలో అపవాది ఏ విధంగా అటాక్ చేసినాడో, అటాక్ చేసిన వ్యక్తిని యేసయ్య ఏ విధంగా తప్పించినాడో చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. అబ్బా, ఎంత చూడండి, ఎంత ధైర్యమానికి! అబ్రహాము కుమార్తెనే బంధించిన వాడు. హౌ డేర్ సాతానా! ఎప్పుడు? వారం 2 వారాలు కాదు, 18 సంవత్సరాల నుంచట అబ్రహాము కుమార్తెని వాడు బంధించేసినాడు. సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దయ్యాలను ఎక్కడ వెళ్ళగొట్టిండంటే సమాజ మందిరంలోనే వెళ్ళగొట్టినాడు. చేతుల పైకి చెప్పలు కొట్టాడు. సమాజ మందిరం అంటే చర్చ్.
మందిరం అన్నీ అక్కడనే ఉన్నాయి, మంచిగా పాతుకుపోయి ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి. ఇక్కడ ఒక లేడీ నడుము వంగిపోయింది, గూని. ఈమె ఎవరు? అబ్రహాము సంతానం. మందిరానికి రెగ్యులర్గా వచ్చే అనుభవం, ఒకవేళ సంఘ పెద్ద కావచ్చు, ప్రార్థన చేసుకునే అనుభవం, ఉపవాసాలు ఉండే అనుభవం, వాక్యం చదువుకునే అనుభవం, ప్రభు సంస్కార ఆరాధన తీసుకునే అనుభవం, సంఘంలో ఆయా రీతిలుగా పరిచర్య చేసే అనుభవం. 18 years నుంచి నడుము వంగిపోయింది. ఆమె అనుకుంటుంది, అందరూ అనుకుంటున్నారు సర్వసాధారణమైన రోగమే, కానీ బంధించింది ఎవరు? సాతాను. సాతాను బంధించేసినాడు ఆమెని. ఆమెకి తెలియదు సాతాను బంధించిందని. దైవజనునికి తెలియదు, సంఘానికి వచ్చే వారికి తెలియదు. అప్పుడు లోకరక్షకుడు మందిరంలో అడుగు పెట్టినాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలా. మందిరంలో అడుగుపెట్టి ఆమెని స్వస్థపరిచి అంటున్నాడు, 18 సంవత్సరాల నుంచి ఈమె మందిరానికి వస్తున్న అపవాది యొక్క అటాక్ జరిగింది. చూడండి సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్న వారికి సాతాను అటాక్ జరిగిందంటే ఒక అర్థం. కానీ క్రీస్తు రక్తంలో కడగబడి మందిరానికి వస్తున్న వారు ఈ స్టేజ్, ఈ లేడీ యొక్క సిచ్యుయేషనే. నిన్ను నీ భర్తకు దూరం చేసింది ఎవరో తెలుసా? నీ భర్త మంచోడే, నీ భర్తకు దూరం చేసింది సాతాను. నిన్ను నీ భార్యకి దూరం చేసింది ఎవరో తెలుసా? నీ భార్య యొక్క తల్లి కాదు, తండ్రి కాదు, నీ భార్య యొక్క తమ్ముడు కాదు, చెల్లె కాదు. నీ భార్యని నీ నుండి దూరం చేసింది సాతాను యొక్క నెట్వర్క్. అది భార్య భర్తలని విడగొట్టే ప్లాన్ అది సాతాను. మందిరానికి వస్తుంటావు, ప్రార్థన చేసుకుంటూ, వాగ్దానాలు తెలుసు, వాస్తవాలు తెలుసు, సత్యాలు తెలుసు, ఎవ్రీథింగ్ యు నో అబౌట్ బైబిల్. విడగొట్టగానే నువ్వు అనుకుంటున్నావు అది పాపము దేవుని దృష్టిలో. కానీ నిన్ను వాడు ఎట్లా భ్రమలో పెట్టినాడంటే ఇది చిన్న పొరపాటు కదే అని భ్రమలో పెట్టి గుడ్డితనంలోకి తీసుకొని వెళ్ళినాడు. ఫ్యామిలీని వాడు బ్రేక్ చేసినాడంటే భార్య ఇక ప్రార్థన చేసుకోలేదు, స్తుతించలేదు, మందిరానికి రాలేదు. మెంటల్ ప్రెషర్స్. ఒక ఆదివారం వస్తే వస్తుంది, లేకపోతే రాదు. ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంది, లేకపోతే లేదు. వాక్యం చదువుతుంది, లేకపోతే లేదు. పైకి నవ్వుతూ ఉంటుంది కానీ లోపల ఏడుస్తుంటుంది. అవుట్. వన్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. భర్త వస్తే వస్తాడు, లేకపోతే లేదు. చేసుకుంటాడు, లేకపోతే లేదు. అవుట్. ముఖ్యమైన విషయం ఏంటిదంటే మీ ఇద్దరి మధ్యలో సమాధానం లేదు కాబట్టి భార్య ప్రార్థనల పరలోకానికి వెళ్ళవు, భర్త ప్రార్థనల పరలోకానికి వెళ్ళవు. అక్కడ వేసేసినాడు వాడు ఒక హెడ్జ్ అంటే ఫెన్సింగ్ వేసేసినాడు. దట్స్ ఆల్. ఇవి సాధారణంగా అనుకుంటున్నా, నెవర్ నో. అపవాది యొక్క అటాక్ అంతే. ఈ నడుము వంగిపోయిందని అనుకుంటుంది మే, కానీ అపవాది యొక్క దెబ్బ ప్రతి ఏరియాస్లలో వాడు అటాక్ చేస్తాడు. దట్స్ ఆల్. ఈ లాస్ట్ డేస్లలో వాడి టార్గెట్ ఏంటంటే ఫ్యామిలీస్ని దెబ్బ కొట్టాలా, ఫ్యామిలీస్ని కొట్టి పాడేస్తే అంతే. ఇల్లు చెదిరిపోతుంది, మందిరం ఖాళీగా ఉంటుంది. దట్స్ ఆల్. వాడు ఇక్కడికి వచ్చి ఏదో చేయడాడు, ఫ్యామిలీని దెబ్బ కొట్టేస్తాడు. అందుకే నేను స్టార్టింగ్లో అన్నా, బీ కేర్ఫుల్. ఏదైనా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ జరిగిందంటే ఒకరొకరు అర్థం చేసేసుకొని సెట్ అయిపోవాలంతే. దానిని భూతద్దంలో పెట్టి చూసి, అంత మాట అన్నావా నువ్వు నన్ను, నేను కూడా సంపాదిస్తున్నా కదా, నువ్వు నన్ను అంత మాట అన్నావా? ఓ అసలు ఉండవలసిన వాటి మీద, ప్రాముఖ్యమైన వాటి మీద సీరియస్నెస్ ఉండదు. కానీ నువ్వు అంత మాట అన్నావా? మా తల్లిదండ్రులు ఎవరు, మా కుటుంబం ఏంటిది, మా తమ్ముడు మా అన్న చూసినవా అని ఏమంటది. మీ తమ్ముడు మీ అన్న కన్నా మా చెల్లె మా అక్క చూసినావా అని ఈయనంటాడు. ఇక ఇద్దరు భూతద్దంలో పెట్టి మైక్రోస్కోప్లో పెట్టి చూసి వెళ్ళిపోతారు. అది జరిగింది. అపవాది మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాడు వాడు. నేను పెట్టిన మంచి స్కెచ్
సక్సెస్ అయిపోయి చివరికి వాడు ఏం చేసేస్తాడు, రాను రాను ఏమైపోతుంది అంటే భర్త మీద ప్రేమ తగ్గిపోతుంది, భార్య మీద ప్రేమ తగ్గిపోతుంది, పిల్లలు అనాథలు అయిపోతారు, తండ్రి లేదు, పిల్లలే, తండ్రి ప్రేమ తెలవదు, తల్లి ప్రేమ తెలవదు. ఇక వాళ్ళు భవిష్యత్తులో రోడ్ రోమియోస్ ఎందుకు అవుతారంటే తండ్రి ప్రేమ తెలియదు వాళ్ళకి, తల్లి ప్రేమ తెలియదు వాళ్ళకి. చివరికి ఎవరో యంగ్ గర్ల్ వచ్చి హలో బాగున్నారా అండి అంటది, ఎవరో యంగ్ బాయ్ వచ్చి హలో బ్రేక్ఫాస్ట్ చేసినావా అంటాడు. అనామకుడు ఎవరో పల్సర్ మీదనో లేకపోతే యూనికార్న్ మీదనో వచ్చేసి ఆ బస్ స్టాండ్లో నిలబడి ప్రేమగా మాట్లాడతాడు. లేకపోతే ఆటో డ్రైవరే అమ్మా బ్రేక్ఫాస్ట్ చేసినావా అని అడుగుతాడు. ఏ రోజు తల్లి అన్నది లేదు, ఏ రోజు తండ్రి అంత ప్రేమగా మాట్లాడింది లేదు. ఎందుకంటే ఈ యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్కి తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ప్రేమ తెలియదు. ఎవరో ప్రేమగా మాట్లాడగానే అవుట్ పడిపోతారు. ఇప్పుడు దీనికి అంత పొరపాటు ఎవరు? వాళ్ళు యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ కాదు, మెయిన్ తల్లిదండ్రులు. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పిన ఏది జరిగినా భూతంలో పెట్టకండి, అది దయ్యము మీ కుటుంబంలో డిస్టర్బెన్స్ చేసేది. దురాత్మ సాతాను సైన్యముని కుటుంబాన్ని విడగొట్టింది. నువ్వు అలిగి పండుకొని, ఆయన అలిగి పండుకొని, పిల్లలకి భోజనం లేకుండా, నిద్ర లేకుండా, సమాధానం లేకుండా, దయ్యము, అపవాది, అసమాధానపు శక్తి నీ కుటుంబంలో దిగింది. అవుట్. వాడు నిన్ను వదిలిపెట్టాడు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టాడు. అవుట్. ఇక ఏది జరిగినా కోపాలు వస్తాయి, విసుగుదల వస్తుంది, చికాకులు వస్తాయి. అది సూర్యుడు అస్తమించేలోపు మన కోపము చల్లారిపోవాలా. అదండి క్రిస్టియన్ లైఫ్ అంటే. శాతగానోళ్ళు ఎందుకు క్రీస్తుని అంగీకరిస్తారు? ఇవన్నీ పాటించక లేని ఓపిక లేనోళ్ళు. దిస్ ఇస్ రియల్ క్రిస్టియన్ లైఫ్. ఏదో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు, ఇంటి మీద చుక్క పెట్టుకున్నందు కాదు, ఇంట్లో పెద్ద స్టార్ పెట్టుకున్నందు కాదు, ఇంట్లో పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నందు కాదు, మా తాతగారి పేరు ఇది, మా తండ్రి గారి పేరు ఇది, మా ముత్తాత పేరు ఇది, దానిని బట్టి కాదు. క్రైస్తవత్వం క్రియలతో చూపెట్టేది. మర్చిపోవాల బిడ్డ. యేసయ్య ఎంత సింపుల్గా, ఎంత బాధ పెట్టినారో శిష్యులు. యేసయ్య అందరూ వదిలిపెడతారేమో కానీ నేను మాత్రం వదిలిపెట్టాను అన్నాడు పేతురు. చివరికి 11 మంది వదిలిపెట్టిన సింపుల్గా తీసుకున్నాడు. ఓకే మై చిల్డ్రన్ కమ్ ఆన్ లెట్ us go for ఫిషింగ్ అన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో. బాధపడకండి బిడ్డ, ఓకే నో ప్రాబ్లం, ఐ కెన్ అడ్జస్ట్, ఐ కెన్ అండర్స్టాండ్. 11 మంది వదిలిపెట్టినరా, అందరు ఉంటానన్నారు నాతోని. ఎవరందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. తోమా అంటున్నాడు ఏలు పెట్టి చూస్తే నేను నమ్ముతానన్నాడు. ఎంత మెంటల్గా యేసయ్యని డిస్టర్బ్ చేసిన. మరలా యోహాను సువార్త 21వ అధ్యాయంలో మై చిల్డ్రన్ కమ్ ఆన్, పీటర్, జాన్, థామస్, ఎవ్రీబడి కమ్ ఆన్ లెట్ us go for fishing. అడ్జస్ట్ అయిపోవాలా. సీరియస్, అంత సీరియస్గా తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ఎంతగానో సీరియస్గా తీసుకోవాల్సిన స్పిరిచువల్ జర్నీలో ఎన్నో ఉన్నాయి. అనవసరమైన విషయాలలో సీరియస్గా తీసుకోవాలి. తండ్రి, ఎంతమంది ఈరోజు వర్తమానం ద్వారా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ప్రతి బిడ్డలను దీవించండి. ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో ఉన్నవారు, టీవీ వ్యూవర్స్ని, బెల్లంపల్లి హైదరాబాద్ కాంగ్రిగేషన్ దీవించండి. మేమేమై ఉన్నామో మీ దయవలనే మాకున్నవన్నీ నువ్వు ఇచ్చినవే ప్రభు. మరి ఒకసారి మీ కృతజ్ఞతాస్తుతులు థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రతి బిడ్డలను దీవించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
మీకు పంట పొలములను ఇవ్వబోతున్నాను, నేను మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను. వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగిన దేవుడను, ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని కానానుకు చేర్చటానికి, మిమ్మల్ని పస్తులుగా పెట్టడానికి, శాపగ్రస్తులుగా ఉండటానికి, మరలా బానిసలుగా ఉండటానికి కాదు, కానీ మిమ్మల్ని రాజులుగా చేయటానికే. మనిషి దేవునితో గడిపినప్పుడు, దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు ఆ గ్లోరీ దిగుతుంది అంతే. ఆ మహిమ కమ్ముకుంటది. ఆ మహిమ ఎక్కడికి వెళ్తుందో అక్కడి విడుదల జరగబోతున్నది, అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ ప్రక్కనే అద్భుతమైనటువంటి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు శక్తి కలిగినటువంటి వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు 50 దినాల తర్వాత. మరి బలమైనటువంటి ఆరాధన చేస్తున్నాం. అనేక మంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రార్థనలు ఎదుగుతున్నారు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 7 నుంచి 9. అనేక మంది గ్రౌండ్లోకి వచ్చి దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. వారి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఎంతమంది యొక్క మాటలు వింటున్నారో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారైతే కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రండి, ఆదివారం ఆరాధనలో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. దేవుడు నిజంగా ఈరోజు సూటిగా నాతో మాట్లాడినారు. ప్రభు ప్రత్యక్షతలు నేను చాలా పొందుకున్నాను. మమ్మీ డాడీ వాక్యం వల్ల మేము చాలా మారు మనసు పొంది దేవునిలో చాలా ఎదగబడుతున్నాము. ఇక్కడికి రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. హైదరాబాద్ హైత్ నగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్కి వచ్చాము మేము. ఇక్కడ మరి ప్రవీణ్ బ్రదర్ కానీ సిస్టర్ షారున్ గారు కానీ చాలా చక్కగా మరి కడవరి వర్షపు అభిషేకము ఇక్కడ రిలీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. మేము మా ఫ్యామిలీ మొత్తము అభిషేకం మేము రిసీవ్ చేసుకునే వెళ్తున్నాము. సో వీ హ్యావ్ రిసీవ్డ్ దట్ ప్రామిస్ అండ్ ప్లీజ్ come to this promised land which is there in Hayat Nagar and be blessed. Thank you. ఈ వాక్యం విన్న తర్వాత చాలా బ్లెస్ అయ్యాను నేను. ఈ రోజు ఇంత క్లియర్ గా ప్రేమించడము, క్షమించడము, శత్రువులను ఎలా ప్రేమించాలి, క్షమించాలి అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా వండర్ఫుల్ గా అనిపించింది. we are so blessed and I'm blessed to be here. ఎప్పుడైతే దైవజనుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడైతే నాకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని క్లియర్ గా నేను తెలుసుకున్నానండి. చాలా బ్లెస్ అయ్యాము. నేను యూత్ కి ఒకటే ఒక మాట చెప్పాలని అనుకుంటుంది ఏంది అని అంటే, ఎక్కడ అభిషేకం ఉంటుందో అక్కడ సమస్తమైన కాడులు విరగబడతాయి. కాబట్టి ఆ అభిషేకం ద్వారానే మా మీద ఉన్న కాడులన్నీ విరిగిపోయాయి. అండ్ మేము ప్రౌడ్గా చెప్తున్నాము, కేవలం ఈ దేవుడి ద్వారా మాత్రమే మేము విడుదల పొందాం. కాబట్టి మీరు కూడా రండి, వచ్చి ఆ విడుదలను మీరు చూడండి.